నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలా? ఎందుకు చెర్రీ? నేను నక్షత్ర హనీమూన్ కి వెళ్తున్నాం. ఏంటి, నిజమా? నీతో హనీమూన్ కి రావడానికి నక్షత్ర ఒప్పుకుందా చెర్రీ? శరత్చంద్ర మావయ్య చెప్పాక ఒప్పుకోక తప్పుతుందా? ఓ, మా నాన్నే మీ ఇద్దరిని హనీమూన్ కి వెళ్ళమని చెప్పారా? కంగ్రాచులేషన్స్ చెర్రీ. కంగారు పడక భూమి, మావయ్య ఏం చెప్పలేదు. మావయ్యలాగా వేషం వేసుకుని నేనే మావయ్యలాగా నటించా. కానీ పిచ్చి నక్షత్ర నమ్మేసింది. ముద్దపప్పులా ఉండేవాడివి, ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చేసాయి చెర్రీ నీకు? ఇప్పుడు నువ్వు తిట్టావా పొగిడావా? పొగిడాను. అయితే ఓకే. తెలివితేటలు ఎప్పుడు కూడా ప్రమాదం పక్కనున్నప్పుడు పెరుగుతూ పోతూ ఉంటాయి. నక్షత్ర అనే ప్రమాదం మెళ్ళో నేను ఎప్పుడైతే 3 ముళ్ళు వేశానో అప్పటినుంచే నాకు తెలివితేటలు పెరగడం మొదలు పెట్టాయి. నీ తెలివిలో సగం తెలివైనా మీ అన్నయ్యకున్నా బావుండు చెర్రీ. రాను రాను మీ అన్నయ్య ఒకప్పటి నీలాగా అదే ముద్దపప్పులా తయారవుతున్నాడు. ఇలాగే నువ్వు నక్షత్రని మాయ చేసి ఇమీడియట్ గా హనీమూన్ కి వెళ్ళిపో. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అని చెప్పకూడదు, హ్యాపీ జర్నీ అని చెప్పాలి. అన్నయ్య నాన్నకు నిర్వహించాల్సిన కార్యక్రమం నిర్వహించిన మరుక్షణమే అట్నుంచటే నేను నక్షత్రతో విమానం ఎక్కేసి హనీమూన్ కై గాల్లో తేలిపోతాను. అమ్మో, ఈ తల తిక్కేమో మావయ్యకి పిండ ప్రదానం చెయ్యాలని పట్టు కూర్చున్నాడు. ఆపేదెలాగో అర్థం కావట్లేదే. హలో, ఏం మాట్లాడవేంటి భూమి? గాల్లో తేలుతున్న మమ్మల్ని ఊహించుకుంటున్నావు కదూ? ఇంచుమించుగా అంతే అనుకో. హ్యాపీ జర్నీ చెర్రీ. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఓకేనా? బాయ్ బాయ్. అది కాదు. ఎలా ఎలా ఈ కార్యం నిర్వహించకుండా ఈయన గారిని ఆపడం ఎలా? ఎలా ఎలా ఎలా